సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ మహాపరిశుద్ధుడైన యేసయ్య పవిత్ర నామములో శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఈ 17వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం ప్రార్థన. ప్రార్థన దేవుని హృదయాన్ని తట్టుతుంది. ప్రార్థన ఆకాశ ద్వారాలను తెరుస్తుంది. ప్రార్థన పరలోక వరాలను కృమ్మరిస్తుంది. ప్రార్థన సకల కార్యములను నెరవేరుస్తుంది. అందుకే ప్రభు అంటారు, ప్రార్థనకు అసాధ్యమన్నది ఏదియును లేదు. ప్రార్థన శక్తినిస్తుంది, బలమునిస్తుంది. ప్రార్థన తృప్తినిస్తుంది, సంతృప్తినిస్తుంది. ప్రార్థన శాంతినిస్తుంది, సమాధానమునొసగుతుంది. ప్రార్థన నీ హృదయ కోరికలు నెరవేరుస్తుంది. ప్రార్థన నిన్ను దేవునికి మిత్రునిగా చేస్తుంది. ప్రార్థన దేవుని స్నేహాన్ని, ప్రేమను పొందేలా చేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక రోజున ప్రార్థన చేసుకుంటున్నారు. తరచూ ప్రభు ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. అయితే ఒకరోజు యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా శిష్యులలో ఒకడు ప్రభుని దగ్గరికి వచ్చి, ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించవా? యోహాను నేర్పినట్లు మీరు కూడా మీ శిష్యులమైన మాకు ప్రార్థన చేయడం నేర్పించండి ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు పరలోక ప్రార్థన నేర్పిస్తూ 2 ముఖ్యమైనటువంటి అంశాలను వారి ముందు ఉంచుతున్నారు. ఏంటి ఆ 2 ముఖ్యమైన అంశాలు? ప్రార్థనలో నమ్మకం, ప్రార్థనలో పట్టుదల. నమ్మకముతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. కాన్ఫిడెన్స్ అండ్ పర్సిస్టెన్స్. కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. నమ్మకముతో చేసే ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థన తప్పనిసరిగా ఫలిస్తుంది, దానికి ఎదురు లేదు అంటూ ప్రభు ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 అంశాలను ఈ రోజున మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది ఏంటదా? ప్రార్థనలో మొట్టమొదటి ధ్యానాంశం ఏంటి? ఈరోజు ధ్యానాంశం ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? మొట్టమొదటిది నమ్మకముతో ప్రార్థన. ప్రార్థనలో నమ్మకం ఉండాలి. కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభు నీకు నాకు తెలియచేస్తున్నది ఏంటంటే, ప్రార్థించేటప్పుడు మీరు నమ్మకము ఉంచి ప్రార్థన చేయండి. ఉదాహరణకు, ప్రార్థిస్తే జరుగుతుందో లేదో అంటే ఫస్ట్లోనే తుస్సుమనిపోతుంది. ప్రార్థిస్తే జరుగుతుందో లేదో, ప్రార్థిస్తే అవుతుందో లేదో, ప్రార్థిస్తే దేవుడు వింటాడో వినడో అనే సందేహాలకు తావు ఇవ్వకూడదు. ఒకనొక రోజున నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ, మీకు ఎంతయ్యా జీతం అని అడిగాను. నాకు ఒక 10,000 15,000 జీతం వస్తుందండి అన్నారు. నేను మాటల్లో మాట్లాడుతూ 30,000 జీతం కోసం ప్రార్థన చేయొచ్చు కదా. అయ్య బాబోయ్, 30,000 నాకెవడెత్తాడండి? ముందు వాడే చెప్తున్నాడు. అయ్య బాబోయ్, 30,000 నాకెవడెత్తాడంటే అతని వర్త్ అతనికి తెలియడం లేదు, లేదంటే నాకు ఎవడో ఇవ్వడు, నాకంత సీన్ లేదు అని ముందే ఫిక్స్ అయిపోయాడు. అది ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం లాభం, ఎన్ని నోములు నోస్తే ఏం లాభం, ఎన్ని తీర్థస్థలాలకు వెళ్తే ఏం లాభం? ఎందుకంటే ఆదిలోనే నమ్మకము 0. అత్యాశ వద్దు, కానీ ఆశ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను దేవుణ్ణి అడుగుతాను, నా దేవుడు నాకు ఇస్తాడు. అందుకే అంటున్నాను, ప్రార్థిస్తే జరుగుతుందో లేదో, అవుతుందో అవ్వదో, దేవుడు వింటాడో విండో
అనే సందేహాలకు తావు ఇవ్వకూడదు. దేవుని యందు ప్రియులారా, నా తండ్రి నాకు ఇస్తాడు, నా ప్రభువు నా కోరిక మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణానిధి, ఆయన కృపా సంపన్నుడు, ఆయన దయాసాగరుడు. ఆయన తప్పకుండా నాకు ఇస్తాడు అన్న నమ్మకంతో ప్రార్థించే వాళ్ళమై మనముండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అవిలాపురి తెరేసమ్మ గారి జీవితంలో ఒక సంఘటన ఇలా జరుగుతుంది. ఆవిడ జీవితంలో దేవుని యందు ప్రియులారా, ఆవిడ అనేకమైనటువంటి పెద్ద తెరేసమ్మ అంటారు, అవిలాపురి తెరేసమ్మ అని కూడా అంటారు. అయితే అవిలాపురి తెరేసమ్మ అంటే చిన్న తెరేసమ్మ, ఓకే. పెద్ద తెరేసమ్మ ఈ యొక్క అమ్మగారు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించడానికి బయలుదేరుతున్నారు. ఓకే, ఈ దేవాలయం నిర్మించడానికి వెళ్తున్నప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు ఏమీ లేవు, కేవలం $3 ఉన్నాయంట. $3 అంత గొప్ప బృహత్ దేవాలయాన్ని నిర్మించడానికి వెళ్తూ ఉన్నప్పుడు $3 ఆమె చేతిలో ఉన్నాయి. ఒక అమ్మగారు వచ్చి అడిగారట, ఏమని? అమ్మగారు, అమ్మా అవిలాపురి తెరేసమ్మ, మరి మీరు ఈ $3తో ఏమి చేయగలరు? ఈ $3తో మీరు ఏం చేయగలరు? మీరు ఏమి చేయలేరే, ఇంత పెద్ద లక్షల కొలది ఉన్నటువంటి దేవాలయం మీరు నిర్మించలేరు కదా అన్నప్పుడు ఆమె ఆ $3ని పట్టుకొని ఆవిడ చెప్తుంది నమ్మకంతో, అవిలాపురి తెరేసమ్మ చేతిలో ఉన్న ఈ $3తో ఆవిడ ఏమీ చేయలేదు. కానీ ఇదే $3తో దేవుడు నాతో ఉంటే నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఓకే, దేవుడు లేకుండా ఈ $3తో నేనేమీ చేయలేను. నా చేతిలో ఉన్న ఈ $3 ఎందుకు పనికిరావు. అదే ఈ $3 నా దేవుని చేతిలో పెట్టి నువ్వు చెయ్యి ప్రభువా అంటే ఈ లోకంలో నేను చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదు అంటూ ఆమె చెప్పింది. అంటే ఆమెకు దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఆవిడంటున్నారు, ఈ $3తో తెరేసా చేత ఏమీ చేయడం చేత కాదు, కానీ దేవుని సహకారముతో ఈ $3తో తెరేసా చేత కాని పనంటూ ఏదైనా ఉన్నదా? దేవునితో నేను దేనినైనా సాధించగలను. ఎందుకంటే ఆమెకు దేవుడి మీద అంత నమ్మకము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ గొప్ప విషయం ఈనాటి నమ్మకముతో అడగాలి, నమ్మకముతో ప్రార్థించాలి అన్న అంశాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదవండి. లూకా శుభవార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, ఆయనతో ఇట్లు పలికెను, వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకొనుడు, మిత్రమా నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీను. దేవుని యందు ప్రియులారా, చూడండి, అర్ధరాత్రి వేళ ఆ యొక్క వ్యక్తి ఇంటికి ఒకడు వచ్చాడు, చుట్టం వచ్చాడంట. పాపము ఆ చుట్టానికి, అతిథికి, బంధువుకి పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఇతని దగ్గర ఏమీ లేదు, కానీ తన మిత్రుడు సంపన్నుడని తెలుసు. రాత్రి వేళ ఆయన వెళ్తున్నాడంటే ఆ మిత్రుడి మీద ఎంత నమ్మకం. నేను అతనిని వెళ్ళి అడిగితే ఆయన నాకు తప్పకుండా ఇస్తాడు అంటే ఈ మిత్రుడు ఆ మిత్రుని మీద నమ్మకం ఉంచి వెళ్ళి తలుపు తట్టుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నమ్మకముతో చేసే ప్రార్థన, నీవు నేను ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో నమ్మకం ఉంచి ప్రార్థించాలి.
నమ్మకం ఉంచి ప్రార్థించాలి. సింపుల్గా చెప్పాలంటే చాలా ఈ వాట్సాప్లో ఒక మెసేజ్ ఉంటుందన్నమాట, 4 కథలు. అందులో ఒకటి ఇది ఏంటట, ఒకరోజు గురువు గారు మనకి వర్షాలు పడటం లేదు కదా, వచ్చే వారం ఆదివారం అంతా ఉపవాసం ఉండి రోజంతా గొప్ప కుంభవర్షం కోసం ప్రార్థన చేద్దాము, అందరూ సిద్ధపడి రండి అన్నారట. అలాగేనండి అన్నారు. అందరూ వెళ్ళారు. శనివారం మళ్ళీ ఫాదర్ గారు అందరికి గుర్తు చేశారు. ఆదివారం అందరూ వచ్చేసారు. ఎంత మంచి వాళ్ళు. ఫాదర్ గారు అడిగారు, మనం ప్రార్థన చేద్దామా? చేద్దామండి. దేనికోసం? కుంభవర్షం కోసం. మన ప్రార్థన నెరవేరుతుందా? తప్పక నెరవేరుతుందండి. మరి నెరవేరితే మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మీ గొడుగులేవి? ఎవడో గొడుగులు తేలేదు. ఎవరో చిన్న పిల్ల గొడుగు పట్టుకుని వచ్చిందంట. ఒక్కోసారి అందుకే ప్రభు అని, మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఉన్నంత నమ్మకం మనకెవరికి ఉండదేమో. చిన్నపిల్లల మనస్తత్వం ఈ విషయాలలో మనం అలవరుచుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వర్షం కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు. మరి వర్షం పడుతుందన్న నమ్మకం మీకున్నట్లయితే మీరు గొడుగు తీసుకురావాలి కదా. అంటే అక్కడున్న ఎవరికి కూడా ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థనలు జరుగుతాయా ఏంటి? గొడుగు అవసరం లేదులే. అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాం, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, సంఘమంతా కలిసి ప్రార్థిస్తుంది, దేవుడు తప్పకుండా వింటాడు, కుంభవర్షం కురియబోతుంది, మరి నేను తడిసిపోతాను కదా, ముందే గొడుగు పట్టుకొని వెళ్ళాలి అన్నట్లయితే వాళ్ళకి ఆ నమ్మకం ఉన్నట్లు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ఆ నమ్మకం మనకు కలగాలని ప్రభు నేసంటున్నారు, పరలోకమందున్న మా తండ్రి అని పిలవమంటున్నాడు. ఓ దేవుడా, ఓ సర్వశక్తిమంతుడా, ఓ సర్వాంతర్యామి. ఆ యొక్క యూదులు పిలిచేటట్లుగా ఏమంటారంటే, యుద్ధ పరాక్రముడు యెహోవా, బలాఢ్యుడైన దేవుడు, రోషము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అలా పిలిచేవారు. కానీ యేసుప్రభు ఏమని పిలుస్తున్నాడు? అబ్బా ఫాదర్, అబ్బా ఫాదర్, మై డియర్ లవింగ్ డాడీ, మై డియరెస్ట్ డాడీ, అబ్బా ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి. ఒక తండ్రి దగ్గరికి బిడ్డ వెళ్ళి మాట్లాడాలంటే, అడగాలంటే భయం ఉంటుంది ఎవరికైనా? తండ్రిని అడిగితే ఇవ్వడు అని ఎవరైనా అనుకుంటారా? నా తండ్రిని అడిగితే తప్పకుండా ఇస్తాడు అన్న నమ్మకం ఉంటుంది దేవుని యందు ప్రియులారా. ఒకరోజు ఒక రాజుగారు యుద్ధం గెలిచి తిరిగి వస్తున్నాడట. సైనికులందరూ కూడా రాజుగారు చుట్టూ ప్రహరీ కాస్తూ ఉన్నారు. ఇంతలో ఒక చిన్న కుర్రవాడు పరుగున వచ్చి రాజుగారు రథం ఎక్కబోతున్నాడు. ఒక సైనికుడు పట్టుకొని, ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన మహారాజు, యుద్ధాన్ని గెలిచి వచ్చాడు, నువ్వు ఎలాగ వెళ్తావు? నువ్వు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావా అని అడిగాడు. అవును, కొత్తగా వచ్చాను ఉద్యోగంలోకి. రే బాబు, ఆయన మీ అందరికీ మహారాజేమో, నాకైతే నా కన్న తండ్రి, వదులు అని చెప్పి ఆ యొక్క దాన్ని ఏమంటారు, చారియట్, రథం ఎక్కితే ఆ యొక్క రాజుగారు అతనిని తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని ముందుకు వెళ్ళారంటే దేవుని యందు ప్రియులారా, మనందరం ఆయన దగ్గరికి ఒక బిడ్డ వలె, ఒక తండ్రి దగ్గరికి వచ్చే బిడ్డ వలె నమ్మకముతో రాగలగాలి. అందుకే ప్రభు కూడా ఈనాడు సువిశేషపట్నంలో చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపనడిగితే పామునిస్తాడా, గుడ్డునడిగితే తేలునిస్తాడా? అయితే పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంతెక్క ఎక్కువగా పవిత్రాత్మనిచ్చునో కదా. మీరు మీ బిడ్డలను ప్రేమిస్తున్నారు కదా, దానికన్నా 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు అధికముగా దేవుడు ప్రజలను, బిడ్డలను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయన నమ్మకం ఉంచాలి, నమ్మకముంచి ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు ఈ నమ్మకం గురించి మనం ధ్యానించినట్లయితే, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ధ్యానించినట్లయితే, ఇలా ప్రార్థన జరుగుతుంది, ప్రసంగిస్తున్నాడు ఒక ఫాదర్ గారు. ఒక అతను లేచి, ఇదిగో నిజంగా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ప్రార్థన వింటాడా? వింటాడు. అయితే నేను ప్రార్థిస్తున్నాను, దేవుడా నన్ను ఇప్పుడే చంపేయి అని ప్రార్థన చేశాడు. 5 నిమిషాలను చంపేయి అన్నాడట. ప్రార్థన చేశాడు.
5 నిమిషాల్లో నన్ను చంపేయి అని ప్రార్థన చేశాడు. అందరూ అలా తిరిగి చూస్తున్నారు ఏమవుతుందా అని వాచీలు పెట్టుకొని. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, పావు గంట అయింది, అరగంట అయింది, ఏం కాలేదు. అప్పుడు వాడు ఆహా నవ్వుతున్నాడు, వెక్కిరిస్తున్నాడు. చూసారా, దేవుడు లేడు, ప్రార్థన అవసరం లేదు, ఊరకనే చెప్పకండి, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన జరగలేదు అంటే దేవుడు లేనట్టే కదా అన్నాడు. అందులో ఒక వృద్ధుడు లేచి, కుమారా 5 నిమిషాల్లో కత్తి తీసుకొని నీ యొక్క కొడుకుని నరికేస్తావా అని అడిగాడట. నా కొడుకు నేనెందుకు నరుకుతాను? అరే నీ కొడుకు నువ్వు నరకం ఎందుకని? నీ కొడుకు అంటే నీకు ప్రేమ, అవునా? అదేవిధంగా దేవునికి కూడా మనమంటే ప్రేమ. దేవుడికి కూడా మనమంటే మనల్ని తన బిడ్డలుగా చూస్తున్నాడు. నువ్వు తిరస్కరించావని, నువ్వు తిట్టావని, నువ్వు నమ్మలేదని, నువ్వు విశ్వసించలేదని, నువ్వు పాపం కట్టుకున్నావని, నువ్వు తిరగబడ్డావని, నువ్వు ఆయన సన్నిధికి రావటం లేదని, నువ్వు ఆయన మాట వినడం లేదని ఆయన వెంటనే నిన్ను చంపేసుకోడు. ఒక తండ్రి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు మానవాళిని, నిన్ను నన్ను మనందరినీ అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇటువంటి పిచ్చి ప్రార్థనలు జరగవు, ఇటువంటి పిచ్చి ప్రార్థనలు నెరవేరవు, గుర్తుంచుకో అని ఆ యొక్క తండ్రి, ఆ యొక్క వృద్ధుడు చెప్పేసరికి ఆయన సిగ్గుతో తలదించుకున్నాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుంచుకోండి, నమ్మకముతో ప్రార్థించాలి. దేవుడు మన తండ్రి మన నమ్మకముతో ప్రార్థించాలి. నా తండ్రి నేను అడిగితే నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించాలి. మనం శిక్షించడం కోసం ఆయన ఎన్నడూ కూడా సిద్ధంగా ఉండడు అని గుర్తుంచుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న బిడ్డ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే వాళ్ళ అమ్మకి బాగా జ్వరం ఉంది, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ గారండి మా అమ్మకి ఏమైంది అని అడిగారట. హలో వింటున్నారా పిల్లలు? డాక్టర్ గారండి మా అమ్మకి ఏమైంది? అమ్మా మీ అమ్మకి హై ఫీవర్ 109 ఉన్నది, 109 డిగ్రీలు. అంత హై ఫీవర్ ఉంటే చచ్చిపోతారు, కనుక జ్వరం తగ్గాలి, 109 తగ్గాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చిన్న పిల్లకి, స్కూల్కి వెళ్ళే పిల్లకి ఏం చేయాలో తెలియలేదు. వెంటనే పక్కనే ఉంది చర్చికి పరిగెట్టుకుని వెళ్ళిందంట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. ప్రభువా మా అమ్మకు బాగలేదు, 109 ఉన్నదంట, అర్జెంటుగా 0 చేసేదాన్ని. ఏంటి ఎంత? 0 చేసేదాన్ని. 0 చేస్తే బతుకుతుందా? ఆ పిల్ల చేసే ప్రార్థన విన్నట్టు యేసు ప్రభు నవ్వుకున్నారంట. కొన్నిసార్లు మనం అడిగేది మనకే తెలియదు, అందుకే అడిగిందల్లా జరగదు. అడిగిందల్లా అది నీ మంచో చెడో నీకు తెలియకుండా నువ్వు అడుగుతూ ఉంటావు, అవునా? చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే ఈ క్యాండిల్ జ్ఞానస్నానం చేస్తున్నప్పుడు ఈ సీన్ ఎక్కువ నాకు కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు చంటిబిడ్డని ఎత్తుకొని వస్తారు, క్యాండిల్ ఇస్తాం. వాడు ఆ క్యాండిల్ అదేదో యాపిల్ పండులా కనిపిస్తుందో ఏంటో, అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి అంటాడు. ఇస్తారా? అదొక చొక్క కొవ్వు పడిందనుకో కయ్యమని ఎడుతాడు. వాడు కావాలి అన్నాడని ప్రేమించే తల్లి, ప్రేమించే తండ్రి అడిగిందల్లా ఇవ్వడు. అది ఏది మంచిదో, ఏది అవసరమో, ఏది లాభదాయకమో అది మాత్రమే ఇస్తారు. అలాగే దేవుడు కూడా మన నమ్మకముతో ప్రార్థించాలి. అది మంచిది అయితే, మేలైనది అయితే, లాభదాయకమైతే దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ నమ్మకముతో ప్రార్థించాలి అంటే కొన్ని స్టోరీలు వింటూ ఉంటాను, ప్రజలతో మాట్లాడుతూ, ఫాదర్ గారండి నాకు షుగర్ అండి, కానీ దేవుడి మీద నమ్మకం ఉంచి మందులు వేసి కూడా మానేశానండి. అర్థమైందా? అన్నారా? చాలాసార్లు అంటుంటారు కదా, నాకు బీపీ అండి, కానీ నాకు దేవుడి మీద గొప్ప నమ్మకం అండి, అందుకే మందులు వేసుకోవడం మానేశానండి, దేవుడే చూసుకుంటాడండి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అక్కడ ఏదైనా నెత్తి మీద కొట్టాలనిపిస్తుంది. అది పిచ్చి నమ్మకాలు. ఉదాహరణకు ఇది మీకు చక్కగా అర్థమవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గురువు గారు తన యొక్క శిష్యులందరినీ కూడా
అడవిలోకి తీసుకుని వెళ్ళి అడవిలో పాఠాలు చెప్తూ ఉన్నారు. ఆ పాఠాలు చెప్తూ దేవుని సృష్టి ఎంత మంచిదో చూడండి, దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు, ఇటువంటి ఫలాలను ఇస్తున్నాడు, ఇటువంటి పువ్వులను ఇస్తున్నాడు, వీటితో మనల్ని పోషిస్తున్నాడు, ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఇంతలోకి దేవుడు చాలా ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, అస్సలు మనం భయపడాల్సిన అవసరం ఏంటంటే అంతలోకి ఒక పులి వచ్చిందనమాట. ఒక పెద్ద పులి వచ్చి వాళ్ళ వైపు దూరం నుంచి పరిగెత్తుకొని వస్తుంది. గురువుగారు అంటే, రే పులి వస్తుంది, అందరూ పరిగెట్టండి 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 అంటున్నాడు. ఒక కుర్రవాడు అంటాడు, నేను ఎందుకు పరిగెట్టాలి, ఇప్పుడే కదా చెప్పారు మీరు దేవుడు ప్రేమామయుడని, దేవుడు కరుణామయుడని, నేను పరిగెట్టను, దేవుడు చూసుకుంటాడులే అంటాడు. ఆ గురువుగారు అంటారు, రే బాబు, మనం చేయగలిగిన పనులకు దేవుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మనం చేయదగిన పనుల కొరకు మనం దేవుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేయదగింది మనం చేద్దాం, అప్పుడు దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సింది చెయ్యకుండా దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు అనుకొని కూర్చుంటే దేవుడు సైతం మన మీద దయ చూపడు. గుర్తుంచుకో, పరిగెట్టి పద అని చెప్పి పరుగులు తీశారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బీపీ ఉన్నవాళ్ళు, లేదంటే షుగర్ ఉన్నవాళ్ళు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు, ఏ జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా చాలామంది గర్వంగా, ఫాదర్ గారండి మాటలు మానేశానండి, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళనండి. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యమ్మా. దేవుడే వైద్యులకి జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడే వైద్యుల చేతులను అభిషేకిస్తున్నాడు, దేవుడే వైద్యుల ద్వారా నిన్ను స్వస్థపరుస్తున్నాడు కూడా. కనుక నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేస్తూ దేవుని యొక్క స్వస్థత కొరకు ఉండాలి. మనం ఒక క్రిస్టియన్ హాస్పిటల్స్కి వెళ్తున్నట్లయితే అక్కడ ఉంటుంది, ఓకే, వి ట్రీట్, గాడ్ హీల్స్. మేము కేవలం వైద్యం చేస్తాం, కానీ మీకు స్వస్థతనిచ్చేవాడు మాత్రం ఆ దేవుడే, ఆ భగవంతుడే, మేము కాదు అంటూ వి ఓన్లీ ట్రీట్, గాడ్ ఎలోన్ హీల్స్. వి ఓన్లీ ట్రీట్, గాడ్ ఎలోన్ హీల్స్. మేము మీకు వైద్యం మాత్రమే చేస్తాం, కానీ మిమ్మల్ని స్వస్థపరిచేవాడు మాత్రం ఆ దేవాది దేవుడే, గుర్తుంచుకో అంటూ ఆ రాయడం జరుగుతుంది. కనుక దేవుని యందు ప్రియులారా, ఈ మొదటి ధ్యానాంశం ప్రార్థనలో నమ్మకం ఉండాలి. అందులో ఒక్కొక్క విషయం చెప్తున్నాను. మొట్టమొదటిది, దేవుడు మన తండ్రి, ప్రేమామడిన తండ్రి. ఒక బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్తున్నట్లు మనందరము దేవుని చెంతకు రావాలి. ఒక బిడ్డ తండ్రిని తనకు కావలసింది అడగడానికి జంకడు, భయపడడు, వెనుకాడడు, సందేహించడు, అనుమానించడు. అదేవిధంగా నీకు కావలసిన భౌతిక, శారీరక, మానసిక, ఆత్మీయ, కుటుంబ, వ్యక్తిగత అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, అవసరాల కొరకు అడగండి, వెతకండి, తట్టండి, మీకు లభిస్తాయి. దొరుకుతుందో లేదో, అవుతుందో లేదో అన్న అనుమానాలు పెట్టుకోవద్దు. ఇందులో చేస్తూ ముఖ్యమైనది, అనవసరంగా అడిగింది ప్రతీదీ కూడా జరుగుతుందని కాదు, కానీ దేవుడు నాకు మంచి చేస్తాడు, నాకు మేలైనదే చేస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థన చేయాలి. పిచ్చి నమ్మకాలు, తప్పుడు నమ్మకాలు మనం విడిచిపెట్టాలి. చదువుకున్న పిల్లలు, నేను దేవుడు ప్రేమామయుడు కదా, నేను చదవడం మానేస్తానంటే కుదురుతుందా? రోగులైనటువంటి వ్యక్తులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా దేవుడి మీద భారం వేస్తారంటే కుదురుతుందా? ఉద్యోగం చేయాల్సిన వ్యక్తులు, కుటుంబ పోషణ చేయాల్సిన వ్యక్తులు, చాలామంది అంటున్నారు ఈ మధ్యకాలంలో, చాలాసార్లు విన్నాను, నన్ను దేవుడు పిలిచాడండి. మరి నీకు భార్య ఉందా? ఉన్నదండి. పిల్లలు ఉన్నారా? 4 పిల్లలండి. మరి నీ భార్య పిల్లల్ని ఏం చేస్తారు? దేవుడు చూసుకుంటాడండి. పిచ్చితనం, వెర్రితనం, మూర్ఖత్వం. నీకు పెళ్ళయింది కనుక, నువ్వు పెళ్లి చేసుకున్నావు కనుక, నీకు భార్య ఉంది కనుక, నీకు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళను పోషించడం ముందు నీ కర్తవ్యం. అనగా ఉద్యోగానికి వెళ్ళడం, పని చేయడం ముందు నీ కర్తవ్యం. అది చేసి కావాలంటే బైబిల్ పట్టుకొని తిరుగు. నన్ను దేవుడు పిలిచాడండి, మరి మీ ఆవిడ మీ పిల్లల్ని ఏం చేస్తావు? గాలికి వదిలేస్తావా? దేవుణ్ణి పిలిస్తే పరిత్యాగంతో మనం దేవుణ్ణి అనుసరించాలి. సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళని వదిలేస్తావా? వాళ్ళని వదిలేస్తే అది న్యాయమా? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? దేవుని యందు ప్రియుల, మనము చేయవలసిన పని మనం చేస్తూ దేవుని మీద మనం ఆధారపడి నమ్మకముతో ప్రార్థించాలి అంటూ ఈ మొదటి ధ్యానాంశము మనకు నేర్పుతూ ఉంది. యేషువా వందనం.
యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం ఏంటి చెప్పాను? నమ్మకంతో ప్రార్థించాలి. ఇంక రెండోది పట్టుదలతో ప్రార్థించాలి. పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, ఫ్రీక్వెన్సీ ఇన్ ప్రేయర్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నమ్మకముతో ప్రార్థించమని కోరిన ఆ క్రీస్తు భగవానుడు మనందరినీ పట్టుదలతో పట్టు విడవక ప్రార్థించమని మనల్ని కోరుతూ ఉన్నాడు. మన జీవితాలు, మన ప్రార్థనలలో ప్రార్థనా జీవిత పట్టుదల ఉంటుందా? ఒకసారి ప్రార్థించి 10 రోజులు మళ్ళా అడ్రస్ లేకుండా ఉంటున్నామేమో, లేదంటే అడిగింది వెంటనే దేవుడు ఇవ్వలేదని, మన కోరిక నెరవేరలేదని, కోరుకున్నది జరగలేదని ప్రార్థనను దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామేమో, లేదంటే నా కర్మ ఇంతే అని ఒకసారి, నా తలరాత ఇంతే అని ఇంకొకసారి భావించి జీవించి ప్రార్థనను ముగించడం లేదా ప్రార్థనను ఆపివేయడం చేస్తున్నామేమో. దేవుని యందు ప్రియులారా, దట్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ప్రేయర్. ప్రార్థన యొక్క లక్షణం అది కాదు. ప్రార్థనలో ప్రభునితో యుద్ధం చేయాలి. సత్యదేవుని పిల్లలు, కేటగిజం పిల్లలు చెప్పండి, దేవునితో పెనుగులాడిన మనిషి ఎవరు? వెరీ గుడ్, యాకోబు. దేవునితో పెనుగులాడాడంట. ఏం చేశాడంట? దేవదూత వస్తుంది, దేవదూత రాత్రి అంతా కూడా ఈ యొక్క యాకోబుతో యుద్ధం చేస్తున్నాడు. తెల్లవారుతుంది, ఈ యొక్క దేవదూత అంటున్నాడు, రే బాబు నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతానంట. నేను నిన్ను వదలను, నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నీ పేరేం పేరు? యాకోబు, అంటే మోసగాడు. సరే, ఇక నుంచి నేను నీ పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు, దేవునితో మనుషులతో పెనుగులాడి గెలిచిన వ్యక్తువు. మనుషులతో పెనుగులాడావు, గెలిచావు. దేవునితో ప్రార్థనలో నన్ను దీవించమని పెనుగులాడావు, నువ్వు గెలిచావు, నేను దీవిస్తున్నాను అని చెప్పి దేవదూత వెళ్ళిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ప్రార్థనలో దేవుడు నిన్ను దీవించేంత వరకు ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. జరిగేది నెరవేరేదాకా ప్రార్థన చేయాలి. ఆశను కోల్పోకుండా, నిరాశకు గురి కాకుండా ప్రార్థన చేయాలి. దేవుని యందు ప్రియులారా, అది ఒక గొప్ప ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. లూకా శుభవార్తలోనే 18వ అధ్యాయము, ఒక పేద వితంతువు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంట. దేనికోసం? దేనికోసం వెళ్తుంది? న్యాయం కోసం. ఓ న్యాయాధిపతి, నాకు న్యాయం చెయ్యవా అని. ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడు? దేవుడంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, ఎవరిని పట్టించుకోడు, వాడు బతికే మనిషి అన్నమాట. కానీ ఈవిడ రోజు వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చెయ్యవా, అయ్యా నాకు న్యాయం చెయ్యవా అంటే ఆయన అంటున్నాడు, మొదట్లో పట్టించుకోలేదు, వినిపించుకోలేదు, కానీ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని? నేను దేవుడిని లెక్క చెయ్యను, మనుషులను లెక్క చెయ్యను, ఎవరిని పట్టించుకోను, కానీ ఈవిడ మాత్రం రోజు వచ్చి నన్ను విసిగిస్తుంది కనుక కనీసం ఆమెను విండి విసుగును వదిలించుకోవడానికైనా నేను తప్పకుండా ఆవిడకి న్యాయం చేసి తీరుతాను అంటూ ఆమెను పిలిచి ఆమెకు కావలసిన న్యాయం చేసి పంపిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒక విధవరాలు, ఒక వితంతువు న్యాయము కోసం ఏ విధముగా పట్టుదలతో ప్రార్థించిందో మనము మన జీవితాలలో ఈ విధంగా ప్రార్థన చేయాలి. భర్తలోమయ్య ఎవడు? కుంటోడేనా? కుష్టివాడా? గుడ్డివాడు. ఈ గుడ్డివాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం జరుగుతుంది అడుగుతాడు. ఈ దారి గుండా నజరేయుడని యేసు వెళ్తున్నాడు అని విన్నాడు. ఎప్పుడైతే ఈ దారి గుండా నజరేయుడని యేసు వెళ్తున్న విన్నాడో వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని? దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కరుణించుము, నాపై దయచూపుము అని. వెంటనే దేవుడు వినేశాడా? ప్రభు వినేశాడా? నో, ప్రభు వినలే, ప్రభు వినిపించుకోలేదు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, నోర్మై, అరవకో, చెవులు పగిలిపోతున్నాయి అని చెప్పి అరుస్తుంటే, మరొకడైతే నోరు మూసుకుని వెళ్ళిపోతాడేమో,
మనవాడు వాల్యూమ్ పెంచాడు. ఇంకా గట్టిగా, దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణించవా అంటే అరిచాడేమో, వీళ్ళందరికీ వినబడింది, నా ప్రభుకి వినబడిందో లేదో అనుకున్నాడు. మరింతగా ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు దేవుని యందు ప్రియులారా అతనిని రమ్మంటున్నాడు. పుట్టుగుడ్డు వానికి స్వస్థతనిచ్చాడు దేవుని యందు ప్రియుల. ఈనాటి మొదటి పట్టణం చూడండి, మూడవ ఉదాహరణ. మొదటి ఉదాహరణ వితంతువు ఉదాహరణ, రెండవ ఉదాహరణ భర్తమయి ఉదాహరణ, మూడవ ఉదాహరణ ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము ప్రార్థన. ఓకే, మనందరికీ తెలుసు లోతు అబ్రహాములు విడిపోయారు. లోతు పచ్చిక బయళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు. అబ్రహాము పెద్దగా నీరు లేని ఎడారి ప్రాంతంలో ఉంటున్నాడు. కానీ దేవుడు అతనితో ఉన్నాడు. ఇక్కడ సంపదలు అధికంగా ఉన్నాయి. అక్కడ పాపం పెచ్చి పెరిగింది కనుక దేవుడు వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు. దేవదూతల ద్వారా దేవుడు ప్రభు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవదూతల ముందు పంపించాడు. దేవుడు ఉండిపోయాడంట. ఇదిగో అబ్రహాము, నీకు తెలుసా నేను ఎందుకు వచ్చాను? ఒక నిన్ను దీవించడానికి, నీ ఆతిథ్యం స్వీకరించడానికి, ఇంకా ఇదిగో నీకు సంతాన భాగ్యం ఇవ్వడానికి. తర్వాత ముఖ్యమైనది సొదొము గొమొర్రాల పాపము పెచ్చి పెరిగింది. నేను స్వయంగా చూడడానికి వచ్చాను, వాళ్ళ నాశనం చేయడానికి వచ్చాను. మరికొద్ది నిమిషాల్లో ఈ రెండు పట్టణాలను ఆకాశం తెరిచి అగ్ని గంధకాన్ని కురిపించి వాళ్ళని సర్వనాశనం చేయబోతున్నాను అంటే అబ్రహాము వెంటనే నన్ను కాదు కదా, నా కుటుంబానికి కాదు కదా అనడం లేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా ఏమనుకోవద్దు, 50 మంది మంచి వాళ్ళు ఉంటే ఆ మంచి వాళ్ళ కోసమన్నా వాళ్ళని క్షమిస్తావా? 50 మంది మంచోళ్ళు ఉంటే చాలు, ఆ 50 మంది కోసం ఆ 5 లక్షల మందో 10 లక్షల మందిలో వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తాను అంటాడు. ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు, అయిపోయింది కదా, ఊరుకోవాలి కదా. కానీ పట్టుదల, డౌట్ వచ్చింది. 50 మంది లేరేమో ప్రభువా, ఒక 5 మంది తక్కువైతే, 45 మంది మాత్రమే ఉంటే ఓకే, 45 మంది ఉన్నా ఓకే ప్రభు, ఏమనుకోవద్దు, ఇదే ఆఖరి బేరం. 40 మంది ఉంటే, 40 మంది మంచి వాళ్ళున్నా ఓకే అన్నాడు. ఆయన పట్టుదల చూడండి. ఇంకా ఒక 30 మంది ఉంటేనో, ఒక 20 మంది ఉంటేనో, ఇలా ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దురదృష్టం ఏంటంటే అబ్రహాము ఎంత ప్రార్థించినా సొదొమ గొమొర్రాలో చిట్ట చివరికి 10 మంది మంచివారు కూడా లేకపోయారు. అందువల్ల వాళ్ళు సర్వనాశనం అయ్యారు. కానీ అబ్రహాము మాత్రం పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఈ 3 ఉదాహరణలు బైబిల్ నుంచి తీసుకోగా మన యొక్క జీవితం చూసినట్లయితే పునీత జాన్ మరీ వియానీ ఆర్స్ పట్టణానికి వెళ్తున్నారు. ఆగస్టు 4వ తారీఖున ఆయన పండగ. విచారణ గురువులందరికీ ఆయన పాలక పునీతుడు. ఆయన ఆర్స్ నగరానికి వెళ్ళినప్పుడు అదంతా పాపిష్టి లోకం, అదంతా పాపిష్టి ప్రపంచం, అందులోనికి వెళ్ళాడు. కానీ దేవుని యందు ప్రియులారా, వారందరినీ కూడా ఆయన నిరంతర ప్రార్థన వలన పాపిష్టి నగరమైన ఆర్ష్ నగరం గొప్ప పుణ్యస్థలముగా మారిపోయింది. ఆయన ప్రార్థన వలన. దేవుని యందు ప్రియులారా, కాన్స్టాన్సీ ఇన్ ప్రేయర్, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, ఫ్రీక్వెన్సీ ఇన్ ప్రేయర్, నిరంతరము ప్రార్థన చేయడం వలన. మౌనికమ్మ మనందరికీ తెలుసు. మౌనికమ్మ తన భర్త మారు మనసు కొరకు, తన కుమారుడు మారు మనసు కొరకు సుమారు 30 సంవత్సరాలు ఎడతెగక మోకాళ్ళు వేసి ప్రార్థించిందంట. ఈరోజు నేను అడిగాను, దేవుడు ఇవ్వలేదు. ఎన్ని రోజులు అడిగావు? 1 రోజు, 2 రోజులు, వారం రోజులకి నువ్వు వలసిపోతున్నావేమో, నెల రోజులకి నువ్వు వలసిపోతున్నావేమో. దేవుని యందు ప్రియులారా, ప్రార్థనలో పర్సిస్టెన్సీ, పర్సివరెన్స్, పట్టుదల, విడవని ప్రార్థన, విడవక చేసే ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తున్నాడు అంటూ ప్రభు మనకు ఈనాటి సువిశేష పట్టణంలో ఈ 2 అంశాలను మన ముందు ఉంచుతున్నారు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు నమ్మకంతో ప్రార్థిద్దాం, పట్టుదలతో ప్రార్థిద్దాం, పట్టు విడవక ప్రార్థిద్దాం, ప్రతిరోజు ప్రార్థిద్దాం. దేవుని యందు ప్రియులారా, అయితే ఈ రోజుల్లో మన జీవితాల్లో ఈ ప్రార్థనా జీవితం ఉందా? తరచుగా 4 కారణాలు చెప్తున్నారంట. ఒక సర్వే చేస్తే ఏమంటున్నారు? ఏమయ్యా ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా? ఎవరికైనా ఫోన్ చేసి అమ్మ ఈరోజు మీ కుటుంబంలో జపమాల చెప్పారా అని అడిగాను అనుకో, ఏమంటున్నారు? మేము చాలా బిజీ అండి,
నో టైమ్ ఫర్ ప్రేయర్. మొట్టమొదటి కుంటే సాకు, లేమ్ ఎక్స్క్యూజ్ ఏంటంటే మొట్టమొదటిది కుంటే సాకు. ఇదిగో మాకు చాలా బిజీ, గుడికి రావడానికి బిజీ, కుటుంబంతో కలిసి ప్రార్థించడానికి బిజీ, వ్యక్తిగతంగానైనా ప్రార్థన చేసుకోవడానికి సమయము లేదు అంటున్న వాళ్ళు ఒకటి. రెండవది ఏంటి? ప్రేయర్ ఈజ్ బోరింగ్, విసుగ్గా ఉంటుంది అనా, ప్రార్థించే మనసు లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా వేసామనుకో, ఎక్కడ వేసాం, ఎక్కడో సినిమా వేస్తున్నారు అనుకో, ఫస్ట్ షో బెనిఫిట్ షో, ఏ 1000 రూపాయలు 2000 రూపాయలు, ఎంత ఇంట్రెస్టో నాకు తెలియదు. రాత్రి అంతా నిద్రపోరంట, క్యూలు కడతారంట. చేసే దరిద్రాలను మళ్ళీ గర్వంగా చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. సిన్ఫుల్ థింగ్. నేను గురువుని, ఐఎమ్ ఏ ప్రీస్ట్, ఐ షుడ్ స్పీక్ ఇట్ అవుట్. నేను మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. మీ పిల్లలు ఆ టైప్ అయితే దేవుని దీవెన పొందలేరు. విగ్రహారాధన చేస్తున్నారు ఎవరైనా కానివ్వండి, దట్స్ ఏ ఐడలట్రీ, విగ్రహారాధన. అలనాడు నిర్గమకాండములో ఏ విధముగా అయితే ఆ యొక్క యెహోవాను విడిచిపెట్టి బంగారు కోడెదూడను వారు ఆరాధించారో, శాపం పాలైపోయారో, దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనం సినిమాలను లేదా సీరియళ్లను, వస్త్రధారణను, డబ్బును, అధికారాన్ని, వ్యామోహాలను ప్రేమిస్తే నిజమైన విగ్రహారాధన మరీ తల్లి బొమ్మ పెట్టుకొని దండేయడం విగ్రహారాధన కాదు. యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని దండేయడం, ధూపం వేయడం, అరటిపళ్ళు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం విగ్రహారాధన కాదు. విగ్రహారాధన అంటే దేవుడికి ఇవ్వాల్సిన ఈ హృదయం, దేవుడికి ఇవ్వాల్సిన ఈ మనసు, దేవుడికి ఇవ్వాల్సిన ఈ ప్రేమ సినిమా హీరోయిన్లకు ఇవ్వడం నిజమైన విగ్రహారాధన. సినిమాలకు ఇవ్వడం, వ్యాపారాలకు ఇవ్వడం, ఉద్యోగాలకు ఇవ్వడం, లోక సుఖాలకు ఇవ్వడం, పరువు ప్రతిష్టలకు ఇవ్వడం, అది నిజమైన విగ్రహారాధన. దేవుని యందు ప్రియులారా, ప్రార్థన ఈజ్ బోరింగ్, బట్ బిజినెస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఫిల్మ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్, ద అట్రాక్షన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇంట్రెస్టింగ్ కదా. ప్రార్థన బోరింగ్ అని చెప్తున్నారంట. ఇది రెండవ కుంటె సాకు. ఒకటి టైం లేదు, వెరీ వెరీ బిజీ. రెండోది బోరింగ్. మూడోదంట దేవుడు మంచివాడే కదా, మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలా, అడగకుండా ఇచ్చేయచ్చు కదా, ఇస్తాడులే, మనం అడగాల్సిన అవసరం లేదు, అవునా. ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఓకే, సాతానుడి యొక్క కుతంత్రం. దేవుని ఎందుకు. నాలుగవది చాలామంది అంటున్నారట, ప్రార్థన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, నిజానికి అందులో శక్తే లేదు. ఇటువంటి పిచ్చి కోతలు, పిచ్చి మాటలు కూస్తుంటారు, మనం వింటూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ప్రార్థన లేని వారు వారి తప్పిదాన్ని సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి ఈ పనిలో మనం గుర్తుంచుకోవాలి. బిజీ అని ప్రార్థనను త్యాగం చేస్తే యు లూజ్ యువర్ పవర్, శక్తిని కోల్పోతావు. బోరింగ్ అని నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే తండ్రితో ప్రేమ సంభాషణ, ప్రేమ మాటలు పలకడం నువ్వు కోల్పోతావు. ఆయన మంచివాడే, కానీ ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయనపై ఆధారపడడం ఆయనకిష్టం. ఓకే, ఆయన అమ్మతో మాట్లాడవు, వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటావు, అమ్మ అన్నం పెడుతుంది కరెక్టే, కానీ బాధపడుతుంది కూడా. అదే అమ్మ నాకు అన్నం పెట్టు, నువ్వు వచ్చి ఉండు, నాతో మాట్లాడు అని చెబితే ఆ తల్లి అన్నం పెడుతుంది, సంతసిస్తుంది, ఎంతో ఆనందపడుతుంది. ఆ తల్లిపైన తండ్రిపైన బిడ్డలు ఆధారపడాలని ఎలా కోరుకుంటారో దేవుడు కూడా మనందరము ఆయనపై ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనపై ఆధారపడాలని కోరుకుంటాడు. యు ఆర్ గోయింగ్ హోమ్, ప్రభువా ఇంటికి వెళ్తున్నాను, నాకు క్షేమంగా ఇంటికి చేర్చండి. గోయింగ్ ఫర్ షాపింగ్, ప్రభువా షాపింగ్కి వెళ్తున్నాను, తక్కువ డబ్బులకి ఎక్కువ వస్తువులు వచ్చేలాగా అడగండి, తప్పేముంది అందులో, అడగండి. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ యూ షుడ్ బి ఇన్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. స్పీక్ టు ద లార్డ్ ఇన్ యువర్ డీపెస్ట్ హార్ట్, డీప్ డౌన్ యువర్ హార్ట్. హృదయ లోతుల్లో నుంచి దేవునితో నిరంతరం మాట్లాడండి. ఆయన మంచివాడే, కానీ ఆయనపై ఆధారపడి ఉండాలి మనం. ఇక నాలుగవది, ఇట్స్ నాట్ ఎ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్,
ఇట్స్ ఏ దేవునితో ఒక బంధాన్ని పెనవేసుకుంటున్నాం ప్రార్థన ద్వారా దేవుని యందు ప్రియులారా. కనుక ఇటువంటి కుంటి సాకులు చెప్పి ప్రార్థన తప్పించుకోకుండా అనుదినము వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, 3 విషయాలు. వ్యక్తిగత ప్రార్థన, నువ్వు వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించు. 2 కుటుంబ ప్రార్థన, ఆ చిన్న సంఘం, ఆ చిన్న దేవాలయం నీ ఇల్లే, నీ ఇంటితో కలిపి, నీ తల్లిదండ్రులతో కలిసి, నీ భార్య లేదా భర్తతో కలిసి దేవుని ప్రార్థించు. 3 సంఘముతో కలిసి సంఘ సమేతముగా దేవుణ్ణి ప్రార్థించు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన చేసే బిడ్డలుగా మనము మారాలి. దేవుని యందు ప్రియులారా, నమ్మకముతో ప్రార్థిద్దాం, పట్టుదలతో ప్రార్థిద్దాం, తరచుగా ప్రార్థిద్దాం, సర్వదా ప్రార్థిద్దాం, అందరి కోసం ప్రార్థిద్దాం. ఇప్పుడు ఒకటి అడిగానండి, పట్టుదలతో ప్రార్థిస్తున్నాను, అది జరగట్లేదు అంటే, పట్టుదలతో ప్రార్థిస్తున్నావంటే దేవుని యందు ప్రియులారా, దేవుని యొక్క ఇది ఒక 3 విషయాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఒకటి, స్వార్థపరుడు తన కోసం తాను ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన తన కోసం తాను ప్రార్థన చేస్తాడంట. పరులంటే ప్రేమ ఉన్నవాడు ఇతరుల కోసం ప్రార్థన చేస్తాడు. తన కోసం ప్రార్థన చేసుకునేవాడు స్వార్థపరుడు. ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాడంటే వాడి సోదర ప్రేమ ఉన్నది. కానీ దేవుని మీద ప్రేమ ఉన్నవాడు దేనికోసం ప్రార్థన చేస్తాడో తెలుసా? తన మీదే ప్రేమ ఉంటే తన కోసం ప్రార్థన చేస్తాడు. పరుల మీద ప్రేమ ఉంటే పరుల మేలు కోసం ప్రార్థన చేస్తాడు. కానీ దేవుని మీద ప్రేమ ఉన్నవాడు దేవుని చిత్తము నెరవేరాలని ప్రార్థన చేస్తాడు. ఎక్కువ కాలం ప్రార్థించడం వలన నీవు అడిగింది దేవుని చిత్తం కాకపోతే దేవుని చిత్తం ఏమిటో నువ్వు అర్థం చేసుకునేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడంటే దేవుని యందు ప్రియులారా. ప్రార్థన అంటే నువ్వు చెప్పినట్లు దేవుడు చేయడం కాదు. ప్రార్థన అంటే దేవుడు చెప్పినట్లు నువ్వు చేయడం, అలా నీ మనసు మారడం, అలా నిన్ను తీర్చిదిద్దుకోవడం. కనుక నీవు ప్రార్థిస్తే నిలబడగలుగుతావు, లేకపోతే కుప్ప కూలిపోతావు. నువ్వు ప్రార్థిస్తే జీవించగలుగుతావు, లేదంటే మరణ వాకిళ్ళ వైపు పరుగులు పెడతావు. నువ్వు ప్రార్థిస్తే శక్తిమంతుడు అవుతావు, లేదంటే బలహీనుడుగా మిగిలిపోతావు. నువ్వు ప్రార్థిస్తే దేవుని స్నేహాన్ని, సన్నిహితాన్ని పొందుకుంటావు. నువ్వు ప్రార్థించకపోతే దేవునికి శత్రువుగా మిగిలిపోతావు. ఏంటండి, ప్రార్థించకపోతే దేవునికి శత్రువుగా మిగిలిపోతానా? ఎస్, ప్రార్థించకపోతే నువ్వు దేవుని శత్రువుగా మిగిలిపోతావు. కనుక ఈ దివ్య పూజాబలిలో, ఈ అర్పణ సాంగ్యములో ప్రార్థించే వరము, ప్రార్థించే శక్తి, ప్రార్థించే మనసును దయచేయమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుదాం. పరిశుద్ధులైన దేవుడు మన దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.